ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా 3 రాజధానులు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన రాజకీయ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ కొట్టింది. అమరావతి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సవరణ చేస్తూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జగన్కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ సిద్ధమవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చట్టబద్ధంగా అమరావతిని రాజధాని ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జగన్ కళల ప్రాజెక్టు అయిన 3 రాజధానుల అంశాన్ని పూర్తిగా సమాధి చేసినట్లయింది. గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లును తీసుకొచ్చి అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేయాలని చూశారు. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్రం తక్షణమే స్పందించడం విశేషం. విభజన చట్టంలోని సెక్షన్ 5లో మార్పులు చేసి అమరావతి అనే పేరును స్పష్టంగా చేర్చడం ద్వారా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని మారే అవకాశం లేకుండా మోడీ సర్కార్ కట్టడి చేసింది. ఈ వార్త విన్న వెంటనే జగన్ తీవ్ర ఇబ్బందికి లోనయ్యారని సమాచారం. ఢిల్లీ నుంచి అందిన సమాచారంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారని ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తుంది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచకూడదని, అలాగే రైతులు ఇచ్చిన 1000 ఎకరాల భూములను న్యాయం జరగాలని ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ బిల్లు ఆమోదం పొందితే అమరావతికి రాజ్యాంగబద్ధమైన రక్షణ లభిస్తుంది. దీనివల్ల జగన్ వైఖరి తప్పని కేంద్రం పరోక్షంగా తేల్చి చెప్పినట్లయింది. రాబోయే రోజుల్లో అమరావతి అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయించే అవకాశం ఉండడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే జగన్కు మాత్రం ఇది రాజకీయంగా మరణ శాసనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తన సుదీర్ఘ పోరాటం వృధా అయిపోవడమే కాకుండా కేంద్రం కూడా తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం జగన్కు మింగుడు పడటం లేదు. అసలే ఓటమి భారంతో ఉన్న జగన్కు ఈ వార్త పుండు మీద కారం జల్లినట్లు అయింది. ఈ నిర్ణయంతో ఏపీలో ఇక రాజధాని సందిగ్ధతకు తెరపడినట్లే అని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోడీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్తో జగన్ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడింది. అమరావతి విషయంలో ఎన్నాళ్ళు జగన్ చెప్పిన వాదనలన్నీ మోడీ నిర్ణయంతో గాలిలో కలిసిపోయాయి. మొత్తానికి అమరావతి బిల్లుపై మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం జగన్కు కోలుకొని దెబ్బ కొట్టిందని చెప్పాలి.